నమస్తే అందరికీ. ఇప్పుడు ధ్యాన యోగం స్వామి వివేకానంద అపరోక్షానుభూతి సెకండ్ పార్ట్. రోము పట్టణపు ఒక ధనికుడి కథ మీరంతా వినే ఉంటారు. తన ఆస్తిలో 10 లక్షల పౌండ్లు, సుమారు 1.5 కోటి రూపాయలు మాత్రమే మిగిలాయని అతనికి ఒకనాడు తెలిసింది. అతను వెంటనే అయ్యో రేపు నా గతేమి అని ఆత్మహత్య చేసుకున్నాడట. సుఖం అంటే ఏమి, దుఃఖం అంటే ఏమి, అది నిరంతరం రూపం మారుతుండే వస్తువు. చిన్ననాడు నాకు పెట్టె గుర్రపు బండి తోలడం పరమార్థం. ఆ భావం ఇప్పుడు మారిపోయింది. కాబట్టి ఎప్పటి సుఖాన్ని నమ్ముకొని మనం నిలబడాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికై మనం అందరం శక్తి వంచన లేక ప్రయత్నించాలి. ఇది మనస్సులను అవలీలగా తన పిడికిల నుండి వీడునది కాదు. కాబట్టి దీన్ని చక్కగా గ్రహించడం చాలా ముఖ్యం. సుఖం అనే మాటకు ఒక్కొక్క అర్థం కనిపిస్తుంది. ప్రతిదినం ఒక నల్ల మందు గడ్డ మింగితే తప్ప సుఖింపజాలని వాడొకడు నాకు తెలుసు. వాడు కోరే స్వర్గం నల్ల మందు మాయమైనది కావచ్చు, కానీ నాకు అది దుష్ట స్వర్గం. అరేబియా దేశ కావ్యాలలో వర్ణించబడిన స్వర్గంలో మనోహర వనవాటికలు, వాని మధ్యలో నదీ ప్రవాహాలు కనిపిస్తూ ఉంటాయి. మా దేశంలో మితిమీరిన జలసమృద్ధి ఉంది. వరదలలో ఎన్నో గ్రామాలు మునిగిపోతుంటాయి. వేలు జీవాలు నశిస్తూ ఉంటాయి. కాబట్టి నా స్వర్గంలో వనాలు, నదులు ఉండవు. కొద్దిపాటి వానలు గల స్వర్గాన్ని నేను కోరుతాను. మనల్ని ఆహ్లాదపరిచే వస్తువులు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. వయసులో ఉన్న వ్యక్తి కలగాంచే స్వర్గలోకంలో వానికి ఒక చక్కని భార్య ఉంటుంది. వాడే ముసలివాడైన తర్వాత భార్య అక్కర్లేదు. ఎవరి స్వర్గం వారి అక్కరల కనురూపమై ఉంటుంది. అక్కరలతో పాటు స్వర్గం కూడా మారిపోతూ ఉంటుంది. ఇంద్రియ భోగాలే పరమార్థంగా కలవారు కోరే స్వర్గం మనకు లభిస్తే మనం అభివృద్ధి నొందజాలం. ఆత్మకు అంతకన్నా ఘోర శాపం తగులజాలదు. కొంచెంసేపు ఆడి కొంచెంసేపు ఏడ్చి అంతటా పడి చావడం కుక్కలాగా. ఇంతేనా మనకు సాధ్యం? ఇటు విషయాలు కోరేవారు మనుష్య జాతి నెట్టి ఘోర శాపం పాలు చేస్తున్నారు. యథార్థ సుఖాన్ని తెలుసుకోలేక ఈ ప్రాపంచిక సుఖాలకై ఆరాటపడేవారు చేసేది ఇదే. తత్వశాస్త్రాలు బోధించేది యథార్థ సుఖాన్ని తెలుసుకోమని కానీ సుఖాన్ని పరిత్యజింపమని కాదు. నార్వే దేశస్థుల స్వర్గం భయంకర యుద్ధభూమి. అందరూ ఓడిన్ వారి ముఖ్య దైవం ఎదుట కూర్చుంటారు. వారందరూ ఒక అడవి పందిని వేటాడి పిదప యుద్ధంలో ఒకరినొకరు చీల్చి చెండాడుతారు. తర్వాత ఏదో విచిత్ర విధంగా వారి గాయాలన్నీ కొంతసేపటికి మానిపోగా అందరూ ఒక పెద్ద చావడిలో చేరుతారు. అక్కడ పంది మాంసం పక్వం చేసి పెట్టారు. వారందరూ స్వేచ్ఛగా తిని త్రాగి సుఖిస్తారు. ఆ పంది మరల బ్రతికి మరునాటి వేటకు సిద్ధంగా ఉంటుంది. ఇది చాలా వరకు మన స్వర్గం వంటిదే, దానికన్నా దుష్టం కాదు. మన భావాలు ఒకవేళ కొంత ఎక్కువ నాజూకైనవేమో. నార్వే వారికి ఎలా ప్రతిదినం వేటాడి చంపితేనే అడవి పంది మరునాటి వేటకు అనుభూతికి సజీవమై ఉంటుందో, అట్లే మనం అడవి పందులను వేటాడి సర్వభోగమైన చోటికి పోగొడదాం. వృద్ధి క్షయాలు లేక నిత్యంగా ఉండే సుఖం ఒకటి పరమసుఖం ఉందని తత్వశాస్త్ర సిద్ధాంతం అన్నమాట. వృద్ధి క్షయాలు లేక నిత్యంగా ఉండే సుఖం ఒకటి పరమసుఖం ఉందని తత్వశాస్త్ర సిద్ధాంతం. మనం ఇక్కడ చూసే వేడుకలు, ఉల్లాసాలు ఆ సుఖమే కాజాలవు, కానీ సుఖమొక్కటే అని ఈ జీవితంలో కనిపించే ప్రతి సుఖలేశం ఆ పరమసుఖంలోని అంశమే అని వేదాంతం చెబుతుంది. ప్రతి క్షణము మనం ఆ పరమసుఖాన్ని అనుభవిస్తున్నాం, కానీ అది ప్రచ్ఛన్నమై కప్పబడి సరిగా గ్రహింపబడక వికార రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ ఇష్టసిద్ధి జరుగుతుందో, సుఖమగ్నత కనిపిస్తుందో, ఆనందం కనిపిస్తుందో, చివరకు దొంగతనం వల్ల కలిగిన సుఖమైనా అక్కడ అంతా ఆ పరమసుఖమే ప్రకటితమవుతోంది. కానీ ప్రచ్ఛన్నమై వివిధములైన అన్య విషయాలతో కలిసిపోవడంతో తేటదనం కోల్పోయి తప్పుగా గ్రహింపబడుతోంది. దాన్ని సరిగ్గా గ్రహింప కోరేవారు త్యాగ మార్గాన్ని పట్టాలి, అజ్ఞానాన్ని వదలాలి, అసత్యాన్ని త్యజించాలి. అప్పుడు సత్యం కనిపించడం మొదలవుతుంది. సత్యం అనుభవ సిద్ధమైతే మొదట త్యజించబడిన వస్తువులన్నీ కొత్త రూపాలతో కొత్త విధంగా కనిపిస్తాయి. వానిలో దైవత్వం తోస్తుంది. అప్పుడవి పరిశుద్ధములు.
మహోద్ధాతలు కావడం వల్ల వాని యథార్థ రూపం మనం గ్రహింపగలుగుతాం. కానీ సత్యం ఒకసారి ఒక్క క్షణం దర్శనం ఇచ్చిన తర్వాతే ఇలా గ్రహించడం సాధ్యమవుతుంది. వానిని మొదట పరిధ్యజించాలి, పిదప అవి దైవాకృతితో మళ్ళీ వస్తాయి. కానీ మనం మన తాపాలను, దుఃఖాలను, క్షుద్ర సుఖాలను అన్నిటినీ విడనాడాలి. వేదాలన్నీ దేన్ని గురించి చెబుతాయో, తపస్సులన్నీ దేన్ని ప్రకటిస్తాయో, దేన్ని కోరి నరులు బ్రహ్మచర్యం ఆచరిస్తారో దాన్ని నీకు ఒక్క మాటలో చెబుతాను. అది ఓం. ఈ ఓంకారాన్ని వేదాలు అపారంగా ప్రశంసిస్తాయని, అది అత్యంత పవిత్రంగా పరిగణింపబడుతుందని మీకు తెలుస్తుంది. శరీర పతనానంతరం మానవుడు ఏమవుతాడు అనే ప్రశ్నకు యముడిప్పుడు సమాధానమిస్తున్నాడు. ఈ జ్ఞానానికి జనన మరణాలు లేవు. అతడు దేని నుండి పుట్టలేదు. ఈ అజుడు అంటే పుట్టుకలేనివాడు, నిత్యుడు, శాశ్వతుడు అయిన పురాణ పురుషుడు శరీరం నశించినప్పుడు కూడా నశించడు. చంపుతున్నట్లు హంత అంటే చంపేవాడు తలచినా, హతుడు చంపబడేవాడు చస్తున్నట్లు తలంచినా ఉభయులు చక్కగా ఎరుగరు. ఆత్మ చంపదు, చంపబడదు. ఎంతో మహోన్నత సిద్ధాంతం. ప్రారంభంలో ఉన్న విపక్షిక్షబ్దాన్ని గమనించండి. ఆత్మ నిత్య బుద్ధం, జ్ఞానమయం, నిత్యశుద్ధం అని వేదాంత బోధ. ఈ లక్షణాలు కొన్ని ప్రాణులలో దీప్తిమంతములై ప్రకాశిస్తుంటాయి, కొన్నిటిలో మందంగా కనిపిస్తాయి. ప్రాణులకు మధ్య గల భేదం ఇదే. మానవులకి ఇతర ప్రాణులకు ఉండేది ప్రకార భేదం కాదు, పరిణామ భేదమే. అంటే జాతి భేదం ఏమాత్రం లేదు. లోపల ఉండే శక్తి పైకి గోచరించడం లోకల హెచ్చు తక్కువలందే భేదం. నిత్యానందం, నిత్యశుద్ధం, నిత్య పరిపూర్ణమైన ఈ అఖండ వస్తువే ప్రతివానికి మూలం, ప్రతివానిలో గల సత్యం. పుణ్యాత్ముల్లో, పాపాత్ముల్లో, సుఖజీవుల్లో, దుఃఖజీవుల్లో, సురూపులలో, కురూపులలో, మానవజాతిలో, మృగజాతులలో సర్వత్రా దీపించేది ఆ ఆత్మయే, ఆ పరంజ్యోతియే. దాని ప్రకాశం వ్యక్తం కావడంలో పరిమాణ భేదాలుంటాయి. అదే ఈ భేదాలన్నిటికీ కారణం. కొందరిలో ఇది ఎక్కువగాను, కొందరిలో తక్కువగాను కనిపిస్తుంది. కానీ ఈ భేదాలచే ఆత్మలో ఎట్టి మార్పులు కలగవు. వస్త్రధారణ పద్ధతి వల్ల ఒకరి శరీరంలో ఎక్కువ భాగం, మరొకరి శరీరంలో తక్కువ భాగం కనిపించినంత మాత్రాన వారి శరీరాలు మార్పు చెందుతాయా? మరొక విషయాన్ని ఇక్కడ జ్ఞప్తిలో ఉంచుకోవడం మంచిది. వేదాంత మత మందెక్కడా మంచి చెడుగుల ప్రస్తావమే లేదు. అవి భిన్న వస్తువులు కావు. ఒకే వస్తువు పరిమాణ భేదాల చేత వానికి ఆ పేర్లు వస్తాయి. నేనొక వస్తువును నేను సుఖప్రదం అంటాను. రేపు నా స్థితిగతులు అభివృద్ధి చెందినప్పుడే వస్తువును దుఃఖం కలిగించేదని అంటానేమో. చలిపోగొట్టి సుఖాన్నిచ్చే నిప్పే మనల్ని బిడద చేయవచ్చు. ఆ తప్పు అగ్నిదా? ఆత్మ పరిశుద్ధం, పరిపూర్ణం కావడం వల్ల దుష్కృతాలు చేసేవాడు తన పట్ల తానే అసత్యంగా ప్రవర్తిస్తున్నాడు. అతనికి తన స్వభావమే తెలియదు. హంతకునిలో కూడా పరిశుద్ధాత్మ నిలిచే ఉంటుంది, చావదు. అలా ప్రవర్తించడం వాని లోపం. తన పరిశుద్ధాత్మను గోచరింప చేసే శక్తి వానికి లేకపోయింది. అతడు దానిని కప్పిపెట్టుకున్నాడు. తన్ను చంపుతున్నారనుకునే వానిలో కూడా ఆత్మ చావదు, అది నిత్యం. దాన్ని చంపడం, నశింపచేయడం అసాధ్యం. అణువుల అంటే అత్యల్ప స్వల్ప వస్తువుల కన్నా ఎంతో అనీయం చిన్నది. మహిత మిక్కిలి పెద్ద వస్తువుల కన్నా ఎంతో మహీయము పెద్దది అయి పరమాత్మ మనుషుల హృదయ గుహాంతరాలములో నిహితుడై ఉన్నాడు. పాప వాంఛారహితుల శోకం లేనివారు కావడం వల్ల దైవానుగ్రహం వల్ల అతన్ని దర్శిస్తారు. ఆత్మ శరీరాలందవస్థితుడై ఉండి అశీరుడని దేశంలో ఉన్నట్టు కనిపించినా దేశాతీతుడని, పరిపూర్ణుడని, సర్వగతుడని తెలిసి ధీరులు దుఃఖాన్ని పొందకుండా ఉంటారు. ఈ ఆత్మవాక్శక్తి చేత కానీ, బుద్ధిబలం వల్ల కానీ, వేదాధ్యయనం వల్ల కానీ లభించదు. ఇది మిక్కిలి సాహస సిద్ధాంతం. మన ఋషుల బుద్ధి ప్రచారం నిరంకుశ విజృంభణ కలదని, నిర్భయంగా వారింత నూతన సత్యాన్నైనా ప్రకటిస్తారని ఇదివరకే చెప్పాను. క్రైస్తవులు తమ బైబిల్ని ఆదరించడం కన్నా ఎన్నో రెట్లు ఉన్నతమైన భావంతో హిందూ దేశంలో ఈ వేదాలు ఆదరింపబడతాయని మీరు జ్ఞప్తిని ఉంచుకోవాలి. సత్యావిష్కరణం, రెవల్యూషన్ అంటే ఒక మానవుడు దైవ ప్రేరితుడై తెలిపిన సత్యమని మా అర్థం. వేదంలో ఉండటం చేత ఈ పదార్థాలన్నీ కలిగాయని హిందూ దేశీయుల భావం. సృష్టి అంతా వేదాల్లో వేదం మూలంగా కలిగింది. జ్ఞానం అనేబడేదంతా వేదాల్లో ఉంది. అందలి ప్రతి వాక్కు పవిత్రం, నిత్యం, ఆత్మలాగా నిత్యం, అధ్యంతరహితం,
సృష్టికర్త భావమంతా ఈ గ్రంథంలో ఉందనవచ్చు. వేదం ఈ దృష్టిలో ఆదరింపబడుతోంది. ఒక కార్యం నీతిరహితమని అనడం ఎందుకు? వేదాలు అలా చెప్పాయి కాబట్టి. అట్లుండి ఈ ఋషులు వేదాధ్యయనం ఎంత చేసినా పరమసత్యం తెలియరాదన్నారు. ఎంత సాహసం! ఈ పరమాత్ముడు ఎవడని ఎడల సంప్రీతుడవుతాడో ఆ మానవుడు కథడు సాక్షాత్కరించుకుంటాడు. అయితే అతనికి పక్షపాతం ఉంటుందా అనే ఆక్షేపణ రావచ్చునని యముడిలా విశదీకరిస్తున్నాడు. దుఃఖరితులకు అశాంత మానసులకు సత్యజ్యోతి ఎన్నటికీ గోచరింపదు. ఇంద్రియ నిగ్రహాన్ని, త్రికరణ శుద్ధిని, సత్య సందీప్త హృదయం కలవానికి నిర్దుష్ట కర్తవ్య నిర్వహణలో సిద్ధహస్తుడైన వానికి, సాధన చేసేవానికి మాత్రమే ఈ ఆత్మ సాక్షాత్కరిస్తుంది. ఈ చక్కని ఉపమానాన్ని చూడండి. ఆత్మను రథి అంటే రథముపై ఎక్కి వెళ్ళేవాడు గాను, శరీరాన్ని రథముగాను, బుద్ధిని సారథిగాను, మనస్సును పగ్గములుగాను, ఇంద్రియాలను గుర్రాలుగాను భావించుకోండి. ఎవని గుర్రాలు బాగా వశమై ఉంటాయో, ఎవని పగ్గాలు దృఢములై సారథి అంటే బుద్ధి చేతికి బాగా స్వాధీనమై ఉంటాయో వాడు గమ్యమైన విశ్వాత్మ పదం చేరుతాడు. కానీ ఎవని గుర్రాలు అంటే ఇంద్రియాలు వశం కావో, ఎవని పగ్గాలు అంటే మనస్సు చక్కగా లేదో వాడు నశిస్తాడు. సర్వభూతములలో నిగూఢమై ఉండే ఆత్మ ఇంద్రియ దృష్టికి ప్రకాశింపదు. నిర్మలం తీక్షణం అయి బుద్ధి కలిగిన సూక్ష్మదర్శులకు మాత్రమే అది గోచరిస్తుంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకు అతీతమై, అవ్యయమై, నిత్యమై, అనాద్యనంతమై, ప్రకృతి కూడా అతీతమై ఉండే ధ్రువ పదార్థాన్ని ఎవడు సాక్షాత్కరించుకుంటాడో వాడు మృత్యుముఖం నుండి విమోచనం పొందుతాడు. కానీ ఇది మిక్కిలి కష్టభూయిష్టమైన మార్గం. అది కత్తి అంచుపై నడచుట వంటిది. మిక్కిలి దూరం, అపాయకరం. కానీ నడుం కట్టి ముందంజ వేయండి. ఉస్సురుస్సురు అనకండి, నిరుత్సాహం చెందకండి, లెండి, నిద్రలెండి, మేల్కొనండి, గమ్యం లభించే వరకు ఆగకండి. అపరోక్షానుభూతే ఉపనిషత్తులన్నింటిలోను గల కేంద్రం భావం. ఎన్నో సమస్యలను మనలను ముఖ్యంగా ఆధునిక కాలం వారిని ఎదుర్కొంటూ ఉంటాయి. ఇది ఎలా ఉపయోగకరం అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి విషయాన్ని గురించి బయలుదేరుతూ ఉంటుంది. ఇతర ప్రశ్నలు కూడా ఎన్నో ఉంటాయి. ఈ ప్రశ్నలు పరిష్కరించడంలో మన జీవితాన ఇప్పటికీ ఏర్పడి ఉన్న భావ సంసర్గములెంతో ప్రబలమైన భాగం వహిస్తాయి. ఈ భావ సంసర్గాలు అసోసియేటెడ్ ఆఫ్ ఐడియాస్ మన మనసులపై నిరంకుశ పరిపాలన చేస్తూ ఉంటాయి. చిన్ననాటి నుండి సగుణ బ్రహ్మను గూర్చి, మనస్సు యొక్క వ్యక్తిత్వాన్ని గూర్చి వింటున్న వారికి ఈ భావాలు మిక్కిలి కటువుగా, నిష్ఠూరంగా తోస్తాయి. కానీ వారివి చక్కగా విని ఆలోచిస్తే అవి వారి జీవితాల్లో కలిసిపోయి భయం కలిగించవు. సామాన్యంగా అందరూ అడిగే ప్రశ్నకు ఒకటే సమాధానం. ప్రయోజనవాదులు, యుటిలేరియన్స్ మానవులకు సుఖాన్వేషణ మంచిదే అంటున్నారు కదా. అలాంటప్పుడు ఆధ్యాత్మిక చింతన వల్ల సుఖం పొందేవారు ఆ విధమైన సుఖాన్ని ఎలా వెదకరాదు? అనేకులకు ఇంద్రియ భోగాలు సుఖప్రదములు కాబట్టి వాటిని వారు అన్వేషిస్తారు. కొందరికి అవి రుచింపక ఉత్తమ సుఖములపై ఆసక్తి ఉంటుంది. కుక్క సుఖమంతా కూడు నీళ్లలోనే. భౌతిక పరిశోధకుడు సర్వము వదిలి పర్వతాగ్రములో నివసించి ఒక నక్షత్ర స్థానాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. వానికి అందువల్ల కలిగే ఆనందాన్ని కుక్క గ్రహింపగలదా? అది వారిని చూసి పిచ్చివాడని నవ్వవచ్చు. పాపం ఈ పరిశోధకుడు నిరుపేదయ్యి వివాహం ఆడక మిక్కిలి నిరాడంబరంగా జీవిస్తున్నాడేమో. కుక్క వారిని పరిహసించవచ్చు. కానీ దానికి అతడు ఇటు సమాధానం చెప్తాడు. నీ సుఖమంతా ఇంద్రియములందే. ఆ సుఖాన్ని నీవు అనుభవిస్తావు. అంతకు మించి నీకేమీ తెలియదు. కానీ నాకు ఇది మహానందాన్ని ఇచ్చే జీవితం. నీ సుఖాన్ని నీ ఇష్టం వచ్చినట్లు అనుభవించే అధికారం నీకుంటే నాకు అట్టి అధికారం ఉంది. ప్రపంచానంతా మన ఆలోచన పరిధిలోకి తెచ్చి ప్రపంచమంతటికీ మన బుద్ధిని ప్రమాణం చేయాలని చూడటమే ఇందులో ఉన్న ప్రమాదం. మామూలు ఇంద్రియ విషయాలు నీకు అత్యంత సంతోషాన్ని కలిగించవచ్చు, నాకట్లు కలిగింపకపోవచ్చు. నీ మార్గమే సరియైనదని నీవు వాదిస్తే నేను నాకు కాదంటాను. సాంసారిక హితవాదికి, వరల్డ్ యూటిలేరియన్ ఉపయోగమే ఆదర్శంగా గల లౌకికునికి ఆస్తిక ధర్మాచరణకు ఇదే భేదం. మొదటివాడు నేనెంత సుఖపడుతున్నానో చూడు. డబ్బును సంపాదిస్తున్నాను, ఆస్తిక ధర్మ విషయాన్ని నేను పెట్టుకోను. దాన్ని సాధించడం చాలా కష్టం. అది లేనందువల్ల నేను హాయిగా ఉన్నాను అంటాడు. ప్రయోజన లక్ష్యం కల వాళ్ళకు మాత్రం ఇది బాగైనదే. కానీ ఈ ప్రపంచం ఘోరమైంది. తోడి లోకులను బాధింపగా ఎవడంత సుఖం పొందినా తప్పక పొందని
కానీ అతడు నా దగ్గరకు వచ్చి నీవు కూడా నాలాగా ప్రవర్తించాలి, అలా చేయకపోతే నీవు తెలివి తక్కువ వాడిని అనిపించుకుంటావు అని చెబితే నేను ఈ సమాధానం ఇస్తాను. నీవు పొరబడుతున్నావు. ఆ వస్తువులు నీకు సుఖప్రదం కావచ్చు, కానీ నాకు అవి ఏమాత్రము గిట్టవు. ధనం సంపాదించడం మీ గమ్యంగా జీవించవలసి వస్తే జీవితం నిస్సారమవుతుంది. అంతకంటే చావడం మేలు. ఆస్తిక ధర్మపరులిచ్చే సమాధానం ఇది. అసలు సత్యమేమంటే ఈ క్షుద్ర విషయాలతో సంబంధం వదులుకునే వాళ్ళకే ఆస్తిక ధర్మ జీవనం సాధ్యం. ప్రతివాడు వారిని మొదట అనుభవించాలి. భోగానుభవమైన తర్వాతన కానీ ఆధ్యాత్మిక ప్రపంచం కనిపించదు. ఇంద్రియ భోగాలను గూర్చి కొందరికి మరొక భావం కూడా ఉంది. ఆశలు కల్పించి తప్పుత్రోవకు లాగే అపాయకరమైన భావం ఇది. ప్రాచీన కాలం నుండి ప్రతి మతమునందు ఈ భావం కనిపిస్తుంది. కాలక్రమాన ఈ జగత్తులో గల దుఃఖాలన్నీ నశించి సుఖాలు భోగాలు మాత్రమే మిగిలి ఈ భూలోకం స్వర్గలోకంగా మారిపోతున్నట. నేను ఇది నమ్మను. భూలోకం ఎప్పటికీ ఇట్లే ఉంటుంది. ఇట్లనుట మిక్కిలి భయంకరమే, కానీ నాకు గత్యంతరం లేదు. ఈ లోకంలోని దుఃఖరాశి జీర్ణించిన కీలవాతం వంటిది. శరీరంలో ఒక భాగం నుండి తరిమిదే అదొక మరొక భాగానికి పోతుంది. అక్కడి నుండి తరిమిదే ఇంకొక చోట వాదింప ఆరంభిస్తుంది. ఏమి ప్రతిక్రియలు చేసినా ఇది నిలిచే ఉంటుంది. ఆదిమకాల మానవులు అడవులలో నివసిస్తూ ఒకరినొకరు తినేవారు. ఈ కాలంలో ఒకరినొకరు తినరు, ఒకరినొకరు మోసం చేస్తారు. ఎన్నో దేశాలు ఎన్నో పాలవుతున్నాయి. ఇది అభివృద్ధి అనిపించుకుంటుందా? లోకాభివృద్ధి అనేది వాంఛాభివృద్ధే అని నా అభిప్రాయం. వాంఛలే ఈ యాచక బుద్ధే కష్టాలన్నిటికీ కారణమని నా దృఢ విశ్వాసం. యాచకునికి చూసిన దానిపై అంతా వాంఛ. అతడెప్పుడు ఏదో ఒకదానికై యాచిస్తూ ఉంటాడు. అతని కోరికలకు అంతం లేదు. కోరికలు తీరే అవకాశం పదింతలు పెరిగితే కోరికల బలం నూరింతలు పెరుగుతుంది. లోకంలో గల సుఖరాశి దుఃఖరాశి ఏ కాలంలో చూసినా ఇంచుమించు సమంగానే ఉంటుంది. సముద్రంలో లేచే ప్రతి అల ఒక పల్లమును ఎక్కడో కల్పించే ఉంటుంది. ఒక మనిషికి సుఖం కలిగితే మరొక మనిషినికి లేక ఒక జంతువుకి దుఃఖం కలిగే ఉండాలి. మనుషుల సంఖ్య పెరిగిపోతుంది. జంతువులలో కొన్ని జాతుల సంఖ్య తరిగిపోతుంది. మనం వానిని చంపి వాని విహార భూమిని ఆక్రమించి వాని జీవనాధారాలను నిర్మూలిస్తున్నాం. ఇదేనా సుఖాభివృద్ధి? బలిష్ట జాతులు బలహీన జాతులను బలిగొంటున్నారు. కానీ బలిష్ట జాతికి సుఖం చేకూరిందా? లేదు. వారినొకరొకరు చంపుకోవడం ప్రారంభిస్తారు. ఈ భూలోకం ఎలా స్వర్గం కాగలదో నాకు తోచుకున్నది. యథార్థ స్థితి ఇందుకు విరుద్ధం. యుక్తియుక్తంగా ఆలోచించినా అది అసంభవమనే అనిపిస్తుంది. సమగ్రత్వం పరిపూర్ణమందు కానరాదు. మనం స్వభావ సిద్ధంగానే పరిపూర్ణులం. ఆ పరిపూర్ణతను వ్యక్తపరచడానికే మన ప్రయత్నం. మీరు నేను సర్వప్రాణులు దాన్ని వ్యక్తపరచడానికే యత్నిస్తున్నాం. ఆ భావం వరకు చిక్కులేమీ లేవు. కానీ దీని ఆధారంతో జర్మన్ తత్వ విచారపరులొక విపరీతవాదాన్ని తెస్తున్నారు. ఈ వ్యక్తీకరణం క్రమక్రమ సమగ్రతను పొంది చివరకు పరిపూర్ణమై మనల్ని పరిపూర్ణులను చేస్తుందట. పూర్ణాభి వ్యక్తిత్వం, పర్ఫెక్ట్ మేనిఫెస్టేషన్ అంటే ఏమి? పరిమితం కానిది పరిపూర్ణం, పరిమితమయ్యేది వ్యక్తీకరణం. అంటే మనం పరిమితులం కాబట్టి పరిమితులమవుతాం. పరస్పర విరుద్ధ భావాల సమ్మేళనం. పసిబిడ్డలకిది సుఖాన్నివ్వచ్చు, వారినవి సంతృప్తిపరచవచ్చు. కానీ వారి మనస్సులు అసత్య భావాలతో నిండి కలుషితములైపోతాయి. ఆస్తిక ధర్మాభివృద్ధికి ఇది ప్రతికూలిస్తుంది. కానీ స్థాన భ్రష్టత వలనే ఈ భూలోక జీవనం దాపురించిందని, మనుష్యుడంటే పతితుడైన భగవంతుడే అని, అదాం పతనం మొందనని మనకు తెలుసు. మనుష్యత్వం అనేది భ్రష్టదశ అని బోధింపని మతం ఈ కాలంలో లేదు. పతనమంది మనం మృగదశకు వచ్చాం. ఇప్పుడు మరలా పైకి ఎగబ్రాకుతున్నాం. చివరకు దాస్య విముక్తిని అందగలం. కానీ ఇక్కడ ఉన్నంతకాలం పరిపూర్ణత్వాన్ని సమగ్రంగా వ్యక్తపరచజాలం. అందుకే ఎంతో పాటుపడతాం. కానీ ఇంద్రియాలకు బందీలై ఉండే వరకు పరిపూర్ణత్వాన్ని వ్యక్తపరచడం అసంభవమని తెలిసిపోయే దినం వచ్చి తీరుతుంది. అప్పుడు మనం పరిపూర్ణత్వం దశ ప్రయాణించ మొదలు పెడతాం. ఇదే త్యాగం. మనం ప్రవేశించిన మార్గానికి ఎదుటి త్రోవ పట్టడమే త్యాగ మార్గం పట్టడం. నీతి కారుణ్యముల వెంటనే ప్రారంభం అవుతాయి. నీతి శాస్త్రాలన్నింటికీ మూలసూత్రమేది? నా హం త్వమసి, నేను కాదు నీవు. బాహ్య జగత్తునకు వ్యక్తపరిచే ప్రయత్నంలో సర్వమూలమైన పరిపూర్ణమే ఈ నేనుగా పరిణమిస్తోంది. అట్లుత్పత్తి అయిన ఈ నేను అహం ఈ స్వల్ప పరిమిత స్థితి నుండి ఎగసి తన యథాతత్వమైన పరిపూర్ణంలో చేరిపోవాలి. సోదరా, నేను కాదు నీవు అప్పుడన్నంత
నీవట్లే సమసిపో యత్నిస్తున్నావు, కానీ నీవు కాదు నేను అన్నప్పుడంతా ఇంద్రియ ప్రపంచం ద్వారా పరిపూర్ణుని వ్యక్తపరచూపే ప్రమాదంలో పడుతున్నావు. అందువల్ల పోరాటాలు ఆరాటాలు ఉత్పత్తిల్లును, కానీ కొన్నాళ్ళకు త్యాగబుద్ధి వచ్చి తీరుతుంది. శాశ్వత త్యాగబుద్ధి ఈ క్షుద్ర అహం అంతరిస్తుంది. ఈ స్వల్ప జీవితంపై ఇంత ఆసక్తి ఎలా? ఇక్కడైనా మరెక్కడైనా సుఖాలను అనుభవించాలనే వ్యర్థవాంఛలు మరణాన్ని కలిగిస్తాయి. మృగాల నుండి మానవులు పరిణమించారంటే భ్రంశం చెందిన మానవులు మృగాలైరాని అనరాదా? మృగాలైరని అనరాదా? కాదని మీకెలా తెలుస్తుంది? జీవులు క్రమోన్నతులై అతి స్వల్పమైనవి మొదలు అతి మహితముల వరకు చూపుట్టుచుండటమే కదా పరిణామవాదానికి ఆధారం. గమనం ఎప్పుడూ కింది నుండి పైకే కానీ పై నుండి కిందికి ఎప్పుడు కాదని దీన్ని బట్టి తేలుతోంది. రెండు విధాల వాదాలు చెల్లుతాయి. ఈ రెండు మార్పులు ఒకదాని తర్వాత మరొకటి జరుగుతున్నాయనే నా నమ్మకం. సంకోచం ఇన్వాల్యుయేషన్ లేని వ్యాకోచం ఇవాల్యుయేషన్ ఎలా ఉండగలదు? ఉత్తమ జీవితానికై మనకు గల కాంక్ష ఉన్నత జీవితం నుండి భ్రంశం పొందుతామని సూచిస్తున్నది. సూక్ష్మాంక్ష భేదమైన ఉంటుందేమో కానీ మొత్తానికి ఇది సత్యమే కావచ్చు. కాల పరిపాకంలో మనమంతా పరిపూర్ణత నొందుతాం. కానీ ఈ పరిమిత జగత్తును త్యజిస్తే కానీ అది జరగదని క్రీస్తు, బుద్ధుడు, వేదాంతం ఐక్య గంటగా చెబుతున్నారు. నేను అది దృఢంగా విశ్వసిస్తున్నాను. ఈ జగత్తు తుచ్చం మహా అయినచో అదొక బీభత్స వికృత రూపమని, సత్యానికి నీడ వంటిదని అనవచ్చు. సత్యమే మనకు గమ్యం, త్యాగమే దానికి మార్గం. మన జీవితానికి అదే మూలాధారం. స్వార్థభావం లేని క్షణాల్లోనే మనం సత్యసుఖ జీవితాన్ని మనలోని దివ్యత్వాన్ని చవిచూస్తున్నాం. క్షుద్రం భిన్నతారూపమైన ఈ అహం అంతరించాలి. మనం సత్యమునందున్నామని, ఆ సత్యమే దైవమని, అతడే మన యథార్థ తత్వమని, అతడెప్పుడూ మనతో ఉన్నాడని మనకప్పుడు బోధపడుతుంది. మనం అతనిలో జీవిస్తాం కాక, అతని యందు సుప్రతిష్ఠితమవుతాం కాక, అదే ఆనంద స్థితి. ఆత్మలో జీవించే జీవితమే జీవితం. ఈ అనుభూతిని పొందడానికి మనమెల్లరం ప్రయత్నించం గాక. సో దిస్ ఈజ్ అబౌట్ అపరోక్షానుభూతి. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ లెసన్లో నానాత్వంలో ఏకత్వం చూద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సార్.